ఘృతప్రియ వై దేవాహ అని చెప్పారు. దేవతలకు నెయ్యి అంటే ఇష్టమట. అందులో ఆవు నెయ్యి అంటే ఇష్టం. ఎందుకంటే ఆవు నెయ్యి శుద్ధమైనది, సాత్వికమైనది. గోమాత కూడా చాలా సాత్వికమైన జీవి. చూడండి, 1000 ఆవులు కలిసి ఉంటాయి, 2 కుక్కలు కలిసి ఉండవు. అందుకే కుక్కను చాలా నీచమైన ప్రాణిగా చెప్తారు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, అదొకటి తప్ప. అదొకటి లేకపోతే దాన్ని ఆయనతో కూడా ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఆ గోమాత అత్యంత పవిత్రం అని చెప్పారు. అందుకే ప్రపంచంలోకెల్లా వేదాలు భారతదేశంలో ఎందుకు ఉద్భవించాయంటే మరి గోపాలన మనకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కుంటుబడింది తప్ప ఒకప్పుడు ఊళ్ళల్లో ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి. మరి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి వాడుకొని అందరూ కూడా చాలా బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు. ఏది చెప్పవలసిన పని లేదు. చూడండి, ఆవు నెయ్యి, ఆవు పాలు వాడండి, మన ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. అటువంటి శక్తి ఉంది. కాబట్టి గోమాత, సకల దేవతలు గోమాతలో ఉన్నారని చెప్తున్నాయి శాస్త్రాలు. మీరు ఒక్కొక్క గుడికి వెళ్తాం, మనం ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తాం. అన్ని క్షేత్రాలు, అందరు దేవతలు, అన్ని తీర్థాలు గోమాతలో కొలువై ఉన్నాయట. అలాగే అగ్నిహోత్రంలో కూడా సమస్త దేవతలు, సమస్త తీర్థాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి ఆవు నెయ్యి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అని చెప్పారు. గంగి గోవు అంటే శుద్ధమైన ఆ దేశీవాళీ ఆవు అన్నమాట. ఈ హైబ్రిడ్ ఆవులు కాదు. హైబ్రిడ్ ఆవులు అనేవి విషకన్యల వంటివి. బట్టి దేశీ ఆవుల నెయ్యి దొరకడం కూడా కష్టంగానే ఉంది. కాబట్టి మరి గోపాలన వీలైనంత వరకు గోపాలన చేయడం కానీ ఎవరైనా చేస్తూ ఉంటే మనం పోయి ఇంత గడ్డో ఏదో ఒకటి దానం చేయడం కూడా మంచిదే. అది లేకపోతే కౌ ప్రొడక్ట్స్ అంటున్నారు ఈ మధ్య. ఆవు పాలతో, ఆవు నెయ్యితో, ఆవు పేడతో, మూత్రంతో చేసినటువంటి సబ్బులు, షాంపూలు, ట్యాబ్లెట్లు, మందులు ఎన్నో అమ్ముతున్నారు. అవి మనం కొంటే ఏమవుతుందంటే గో సంతతిని ప్రోత్సహించినట్టు అవుతుంది. మనమే పెంచలేము. పెంచేవాడు ఇంకా 4 ఎక్కువ తీసుకొస్తాడనమాట. ఆ ప్రొడక్ట్స్ అమ్ముడైన కొద్దీ కూడా మనకి ప్రోత్సాహం దొరుకుతుంది. కాబట్టి సబ్బులు కూడా ఆవు పేడతో సబ్బులు అమ్ముతున్నారు. మరి ఫినాయిల్ కూడా, గోనాయిల్ అని చెప్పి ఫినాయిల్ అమ్ముతున్నారు చాలామంది. ఆ కెమికల్ ఫినాయిల్ మానేయండి అమ్మా. మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి, వీలైనంత వరకు కౌ ప్రొడక్ట్స్, కనీసం ఫినాయిల్ గోవు మూత్రంతో చేసింది అది వాడినా కూడా ఎంతో పుణ్యం. కాబట్టి ఈ విధంగా హిందువులు గో ప్రొడక్ట్స్ను ప్రోత్సహిస్తే, గో ఉత్పత్తులను ప్రోత్సహిస్తే మరి గోశాలలు విస్తృతంగా పెరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు చూసినా సినిమా తారలు వాడే సబ్బు, లక్స్ సబ్బు, లెక్సోనా సబ్బు, పనికిమాల చెత్త సబ్బులన్నీ వాడుతున్నారు. అవన్నీ కూడా పశువులను చంపిన తర్వాత వాటి కొవ్వుతో తయారు చేస్తారు అని తెలుసుకోండి. మనం వాడే సబ్బుల పైన ఆకుపచ్చ గుర్తుంటేనే అది వెజిటేరియన్ సోప్. ఆకుపచ్చ గుర్తు లేదు, ఎర్ర గుర్తు ఉంది అంటే అది కెమికల్స్, పశువుల కొవ్వుతో తయారు చేశారని అర్థం. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు హింస, కాస్మెటిక్స్ వాడతారు ఆడవాళ్ళు. కాస్మెటిక్స్ వాడకుంటే ఎవరు మొహం చూడరు. అందుకని ఆ కాస్మెటిక్స్ కూడా మనము హెర్బల్ కాస్మెటిక్స్ తీసుకోవాలి. హెర్బల్, దాని మీద చూడాలి, ఆకుపచ్చ గుర్తుంటే హెర్బల్ అన్నట్టు. మనము పశువులను చంపి ఆ హింస మనకెందుకు? కాబట్టి చాలా వచ్చాయి ఈ మధ్య కాలంలో. పట్టు చీరలు కూడా మనకు అహింసా సిల్క్ అని అమ్ముతున్నారు ఆన్లైన్లో. చూడండి, అహింసా సిల్క్ మామూలు పట్టు చీర కంటే అవి ఒక 1000 రూపాయలు, 2000 ఎక్కువ ఉంటాయి. కానీ పట్టు పురుగులను చంపకుండా ఆ పట్టు తీసి అమ్ముతున్నారు. మామూలుగా పట్టు చీర తయారు కావాలంటే పట్టు పురుగు చావాలి. కానీ అటువంటి హింస జరగకూడదని కొంతమంది అలా చేస్తున్నారు. అంటే ఇది మన సంప్రదాయంలో ఉన్నదే, మళ్ళీ వెలికి తీసి అహింసా సిల్క్ అని మనకు వస్తుంది. కాబట్టి మనం ఆలోచిస్తే తప్పకుండా ఇంట్లోనే కూర్చొని ఎన్నో ప్రాణులకు ఉపకారం చేయవచ్చు, ఎంతో పరోపకారం చేయవచ్చు, సేవ చేయవచ్చు. ఎక్కడో వీధిలో పోవాల్సిన పని లేదు. మనం వాడే వస్తువుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలా శాంతి, సుఖము, ఆరోగ్యము, ఆయుష్ అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు మరి కొన్ని మంత్రాలతో మనం ఆహుతిస్తాము.